శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి నూతన సంవత్సరంలో మొదటి వారం గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 4 అద్భుత యోగాలు రావడం జరిగింది. మరి ఈ కారణంలో మొదటిది ఏంటంటే భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. ఇది విద్యార్థులకి, విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కొంతవరకు ఈ వారంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నంలో మీ యొక్క ఆర్థిక అవసరాల కోసం మరి ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ బ్యాంకు మేనేజర్లు కానీ కలుసుకొని దానికి సంబంధించినటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ఉపాధ్యాయులకి, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారికి వారి యొక్క వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. వారి యొక్క వ్యక్తిగతంగా వారికి గుర్తింపు వస్తుంది. వారి యొక్క విద్యా సంస్థలకు కూడా మంచి గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహిస్తున్నవారు, ఎండోమెంట్స్ రంగంలో వారికి ఈ వారంలో మరి ప్రభుత్వ అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. దాని తర్వాత ఏంటంటే లాభస్థానంలో ఏర్పడినటువంటి శని శుక్రుల కలయిక, ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ వారంలో ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాయి. వ్యక్తిగతంగా మీరు మగవారై ఉంటే మీ యొక్క భార్యకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, లేదంటే మీకు భార్య ద్వారా, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల ద్వారా ఒక విధమైన ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కుటుంబ భారం మీపై కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే వృత్తిరీత్యా మీకు కూడా అటు వ్యాపార రంగంలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అదనపు ఆదాయం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత మరి కుజుడు చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం వక్రగమనంతో అత్యంత బలవంతుడై సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి కుజుడు అటు రాశ్యాధిపతిగాను, అష్టమాధిపతిగాను చతుర్థ స్థాన సంచారం వలన జాతకుడు భూములు అమ్మకాలు, కొనుగోలు విషయంలో చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఒక ప్రాంతంలో స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనుక్కుందాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే మీ యొక్క వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు, అలాగే మీరు కొత్త ప్రాంతంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, లేదా ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ కొత్త ఉద్యోగం చూసుకోవడానికి కూడా చాలా వరకు ఈ కుజుని యొక్క గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అంటే కొద్దిగా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పెట్టినా ఉద్యోగం సరిగ్గా రాదని కొంతవరకు తర్జన భర్జన పడక్కలేదు. కంపల్సరీగా మీరు ముందుగా ప్లేస్ మారితే తర్వాత మీ యొక్క ఉపాధి అవకాశాలు మీకే వస్తాయి. ఎక్కువగా ఒక చోట పనిచేసే చోట కన్నా మీకు మీరే స్వతంత్రంగా మీ వృత్తిని నిర్వహించుకుంటే చాలా వరకు మరి కొత్త ఉద్యోగంలో ఈ వారం స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏర్పడినటువంటి షష్టాష్టక స్థితి, అటు వృత్తికారకుడు దశమాధిపతి అయినటువంటి శని భగవానుడికి, మరి ఇక్కడ అష్టమాధిపతికి ఏర్పడినటువంటి స్థితి కంపల్సరిగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగం విడిచిపెట్టే విధంగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ధనస్థానంలో గురుగ్రహ సంచారం కుటుంబ విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబంలో జరగటువంటి శుభకార్యాల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ వారంలో మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, వివాహ ప్రయత్నం ఫలించడం కానీ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు ఇతరుల యొక్క రాంగ్ డైరెక్షన్ వల్ల కొంతవరకు వచ్చిన అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు మీరే నిర్ణయం తీసుకొని మీ యొక్క పనులు మీరే చేసుకుంటే మంచిది తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల చాలా వరకు మోసపోవడం, నష్టపోవడం జరిగే అవకాశం ఉంది.
ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఒక అద్భుత యోగం ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక అద్భుతమైనటువంటి వరం లాంటిది. ముఖ్యంగా స్త్రీలకి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటే వారు ప్రయత్నపూర్వకంగా మరి ఈ వారం నుంచి ఒకే చోట భార్యాభర్తలు ఇద్దరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. చాలా వరకు ఈ గ్రహస్థితి స్త్రీలకు అనుకూలిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే
భార్యాభర్తల్లో ఒక చోటకి వద్దాం అనుకున్న వాళ్ళు స్త్రీలు ప్రయత్నం చేస్తే వాళ్ళకి తొందరగా వాళ్ళ పని పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి, స్వతంత్ర వృత్తి చేద్దాం అనుకున్న వారికి ఈ వారంలో మీరు మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వారం మీరు కొత్త వృత్తి ప్రారంభించుకోవడం వల్ల అది మీకు ప్రారంభం నుంచే అనుకూలించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థితి జాతకుడి యొక్క ఆర్థిక అవసరాలకి తగినటువంటి ధనం అటు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ, అలాగే మీ తండ్రి తరపు వ్యక్తుల నుంచి కానీ, తండ్రి గారి దగ్గర నుంచి కానీ, గురువుల వద్ద నుంచి కానీ మీకు ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే ఆకస్మికంగా అనడం కన్నా ఒక ఇన్సూరెన్సో, ఒక చిట్ ఫండో, లేదంటే మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీ పేరుతో కొంత ధనం స్థిరాస్తితో రాసి ఉంటే అది మీకు ఈ సమయంలో అవసరానికి తగు విధంగా మీకు ధనం రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా కొంత ఆర్థిక లాభం ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తి మారదాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైందంటే మనకి దశమ స్థానంలో దశమాధిపతిగా ఉన్నటువంటి శని మరి షష్టాధిపతితో కలిసి ఉండడం వృత్తిలో ప్రోగ్రెస్ వస్తుంది, అభివృద్ధి వస్తుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇప్పుడు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మరి 3వ స్థానంలో వక్రగమనంలో ఉంటాడు. అంటే 3వ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దశమ స్థానానికి షష్టాష్టక స్థితి రావడం వల్ల ఇప్పుడు శని కుజుడు యొక్క షష్టాష్టక స్థితి జాతకుడు సడన్గా ఉద్యోగం కోల్పోవడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అది ముందుగానే మీకు ఏమైనా సూచనగా ఈ ఉద్యోగం విషయంలో ఇబ్బంది అనిపిస్తుంటే కొత్త ఉద్యోగం చేసుకోవడం వల్ల అది పాత ఉద్యోగం కన్నా చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. లేదు ఇండిపెండెంట్గా మీ యొక్క వృత్తిని స్టార్ట్ చేసుకున్న చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు మరి ఇతర కమ్యూనిటీ మిత్రుల వద్ద నుంచి కానీ, అలాగే ఇతర దేశంలో ఉన్నటువంటి బంధుమిత్రుల ద్వారా మీకు ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తికైనా, ఏ వ్యాపారానికైనా మీ యొక్క మిత్రుల సహకారం సంపూర్ణంగా ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, కొన్ని అనారోగ్య కారణాల వల్ల కానీ జాతకుడు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. బట్ ఏదైనా జాతకుడు యొక్క వృత్తి విషయాల్లో మార్పు రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభం వస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడు ఈ స్పెక్యులేషను, ఈజీ మనీ, షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే ఏదైనా అనాచితంగా ఎక్కువ ఖరీదునివి తక్కువ ధరకి వస్తాయని కానీ, లేదంటే మీరు ఒక 50,000 పెడితే నెల రోజుల్లో ₹1,00,000 అవుతాయని స్కీములు కట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నవారు కొంతవరకు దురాశకు వెళ్ళడం వల్ల ఉన్న ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి ఈజీ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మిమ్మల్ని మంచి సాంప్రదాయంగా, మంచి నడవడిక, సమయానికి మంచి ఆహారం లభించే అవకాశం ఉంది. ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బట్ ఏదైనా ఈ వారం వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో గొప్ప అవకాశం కానీ, గొప్ప విజయం, బహుమతి లాంటిది వచ్చే అవకాశం ఉంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా, నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా
మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ వార ప్రారంభంలో మిథున రాశి వారు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విహారయాత్రలో పాల్గొనడం కానీ లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి వివాహ వేడుకలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకునే ప్రయత్నం చాలా వరకు ఈ వార ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగంలో మార్పు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ చాలా వరకు అనుకూలంగా ఉన్నది. అటువంటి ప్రయత్నాలు చేస్తున్నవారు మరి ఈ వారంలో కంపల్సరిగా కొత్త ఉద్యోగ అన్వేషణ చేసుకుంటే 100కి 100 కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగం లాంటి వారు చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు వారికి కూడా చాలా వరకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. మరి వృత్తిరీత్యా ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు రావడం, ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహించి కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మంచి గురువు లభించడం వల్ల అతని యొక్క మార్గదర్శకంలో మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం, మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఈ వారంలో 8, 9 తారీఖుల్లో జాతకుడి యొక్క ఆదాయం అనుకోకుండా అనూహ్యంగా పెరుగుతుంది. చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం రావడం కానీ లేదా మీ కుటుంబంలో ఒకరికి కొంత రావాల్సిన డబ్బు రావడం కానీ కొత్త ఆదాయ మార్గాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది.
అలాగే మరి కుటుంబ విషయాల్లో మరి ఒకేసారి ధనం రావడం వల్ల అది ఖర్చు పెట్టే విషయంలో కానీ, అలాగే కుటుంబ సభ్యుల ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే విషయంలో కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది తప్ప ధనాన్ని వేరే విధంగా వేస్ట్ చేయడం వల్ల దాని యొక్క సరైనటువంటి ప్రయోజనం అయితే కనబడదు. మరి చాలా కాలంగా జాతకుడు ఏదైతే స్థిరాస్తి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మరి అది ఈ వారం చివరిలో చాలా వరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మీరు ఎటువంటి గృహాన్నో ఆస్తినో కొందామనుకున్నారో అటువంటి ఆస్తి మీకు ఈ వారం చివరిలో లభించే అవకాశం ఉంది. కాబట్టి దానికి మీరు ధనం కూడా ప్రిపేర్ చేసుకుంటే సమయానికి మీరు అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు చాలా వరకు కొత్త వ్యాపార భాగస్తుల్ని నియమించుకోవడం కానీ, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు తన యొక్క సామర్థ్యంతో అటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడం కానీ, వృత్తిలో కొంత అదనపు బాధ్యతలు రావడం, వృత్తిపరంగా అదనపు ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్న వారికి ఓ పార్ట్ టైం ఉద్యోగం కానీ వేరే మిగతా సోర్స్ ద్వారా కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉందండి. మొత్తం మీద 2 రకాల ఆదాయం ఈ వారం మీకు ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ధన విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి. మరి ధనం కొరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ప్రభావం జాతకుడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మంచి కార్యక్రమాలకి ధన సహకారం చేసే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా మరి ఈ వారంలో కుటుంబంలో ఒకరికి కొద్దిపాటి అనారోగ్య సమస్యల వల్ల ఏదైనా వైద్యశాలను దర్శించడం కానీ, దానికి తగినటువంటి ఈ వైద్యం సంబంధించిన ఖర్చులు జరిగే అవకాశం ఉంది. టోటల్గా మరి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ధనరాబడి గతంలో కన్నా చాలా ఎక్కువగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా
రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయని పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఈ వార ప్రారంభంలో జాతకుడు ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే మరి సొంతానికి పిల్లలకి భార్యకి కావాల్సినటువంటి ఈ బంగారు వస్తువులో విలువైన పట్టు వస్త్రాలు ఇటువంటి గృహానికి కావాల్సినటువంటి ఏదో యొక్క అవసరానికి తగినటువంటి సామగ్రి అంతా కూడా ఈ వార ప్రారంభంలో జాతకుడు సేకరించే అవకాశం ఉంది. అలాగే ధన విషయంలో కూడా ఎక్కువగా ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న సంఘర్షణలు, మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో స్త్రీల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న కలహాలు, తగువులు జాతకుడి యొక్క పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అటు తను ఎవరిని అనలేకపోతుంటాడు, అటు భార్యని చేయలేకపోతుంటాడు, తల్లిగారిని అనలేకపోతుంటాడు, మిగతా వారిని కూడా సరిదిద్దలేక చాలా వరకు స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు జాతకుడు. ఈ కార్యక్రమంలో కొంత మరి సోమవారం, మంగళవారంలో కొన్ని అనుకోని సంఘటనలు జాతకుడి జీవితంలో కొంత ధన నష్టాన్ని, కొంత కొత్త పరిచయాన్ని, కొత్త అలవాట్లని, కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల యొక్క ప్రోబలంతో ఏదైనా విహారయాత్రలో పాల్గొనడం కానీ, సో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఓవరాల్గా ఈ వార ప్రారంభంలో మరి ప్రథమ 3 రోజులు జాతకుడికి చాలా విషయంలో ఆందోళన, ఇబ్బంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళా యాజిటీజ్గా జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి మరి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడతాడు. భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మరి కర్కాటక రాశి వారి మీద ఉండడం వల్ల కొంత ధన నష్టం జరిగినా కూడా తిరిగి వారం చివరిలో మరి దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని పోగొట్టుకున్నది తిరిగి సంపాదించే విధంగా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మరి రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు లాంటి వారు, విద్యార్థులు లాంటి వాళ్ళు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలన్నా, చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్న పరిశ్రమ లాంటివో ఏదైనా సేల్స్ లాంటివి స్టార్ట్ చేసుకుంటే మరి ఈ వారంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే కర్కాటక రాశి వారు ఏ పని ప్రారంభిద్దామన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. 10 మందికి రకరకాలుగా ఆలోచించి 10 మంది సలహా తీసుకుంటూ ఉంటారు. ఈ ఇతరుల సలహా వల్ల నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వారే. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి మీకు ఏదైనా ఒక కొత్తది ప్రారంభించాలనుకున్నా, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా ఎవరిని కూడా సంప్రదించకుండా మీ మనస్సాక్షి ఏ విధంగా చెప్పితే ఆ విధంగానే చేయాలి తప్ప ఇతరుల సలహాలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క పరిస్థితి మీరే తెలుసుకొని మీ సమస్యలు మీరే సమర్థించుకొని మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటే ఉత్తమంగా ఉండే అవకాశం ఉన్నది.
బట్ ఏదైనా కొంతవరకు ఈ వార ప్రారంభంలో మొత్తం మీద ఈ వారంలో మరి కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ కొద్దిపాటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి కూడా మీ పైన ఏర్పడవచ్చు. బట్ ఏదైనా సంపూర్ణంగా ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, వివాహానికి సంబంధించిన సమస్యలైనా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వెయిట్ చేయడం వల్ల మీ ఎటువంటి సమస్య అయినా మీకు ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా మీకు గురుబలం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం మీ యొక్క సమస్యల్ని దైవం మీద నెట్టివేయడం వల్ల, మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. ఇంకా కొద్ది కాలం పాటు ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమశని మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా చివరి నిమిషం దాకా కూడా ఇబ్బంది పెడతా ఉంటుంది. చివరి నిమిషం దాకా టెన్షన్ పెడుతుంది. బట్ ఏదైనా మొత్తం మీద ఏప్రిల్ నెల వరకు ఇటువంటి కొంత అనిశ్చిత స్థితి ఏర్పడినప్పుడు కూడా టోటల్ సక్సెస్ మీకే ఉంటుంది. ఏమాత్రం ఆందోళన చెందకుండా నిదానంగా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల స్లోగా అయినా సరే సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో
ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఈ వార ప్రారంభంలో సింహరాశి వారికి 5వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం తన యొక్క తెలివితేటలకి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక నూతన ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ వారం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి గురువు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా తమ వ్యాపారాన్ని కొంతవరకు విస్తరించి కొంత పెట్టుబడి కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా కళారంగంలో క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి కూడా నూతన అవకాశాలు రావడం, అలాగే మీ యొక్క టెక్నాలజీని కొత్తగా ఇంప్రూవ్ చేసుకొని కొత్త టెక్నాలజీకి మీరు దానికి అనుగుణంగా మీ యొక్క వృత్తి వ్యవహారాలు మార్చుకునే అవకాశం ఉన్నది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా వరకు మీరు మీ యొక్క స్థిరాస్తిని అమ్మి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి పెట్టుబడి పెట్టడం కానీ, ఒక చోట ఉన్న స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కనబడుతుంది. అలాగే గృహ నిర్మాణం చేద్దామనుకున్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా మీరు కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చు. ఇక ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయి అక్కడ వ్యాపార విస్తరణ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే సొంత ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడానికి కూడా ఎక్కువగా ఈ స్థితి కనబడుతుంది. అలాగే ఆర్థిక పరంగా చేతిలో తగిన ధనం లేనప్పటికీ కూడా సమయానికి అదే సమకూరుతుంది. కాబట్టి ఏ విషయంలోనే సరే ధన విషయంలో సమయానికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు కొంతమందికి అయితే పాత రుణాలు లాంటివి ఏమన్నా ఉంటే దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి అప్పుల నుంచి బయటపడే విధంగా మరి మీ యొక్క స్థిరాస్తి అమ్మి కానీ, లేదా మీ బంధువుల యొక్క సహకారంతో సంపూర్ణంగా రుణాల నుంచి బయటపడే అవకాశం కూడా మీకు కుజగ్రహ స్థితి వల్ల తెలుస్తుంది. ఎక్కువగా సప్తమ స్థాన సంచారంలో ఉన్నటువంటి శని శుక్రుల కలయిక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఏదో ఉద్యోగరీత్యా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్న వారు ఒకే ప్రాంతంలోకి మారే అవకాశం ఉందంటే, అలాగే ఏదైనా వివాహపరమైన సమస్యలు ఉన్నా, ఆర్థిక సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అవన్నీ సమసిపోయి మెల్ల మీ కొత్త జీవితాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. బట్ అయితే ఈ వార ప్రారంభంలో సోమవారం, మంగళవారం 6, 7 తారీఖుల్లో చాలా వరకు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోండి. అదే సమయంలో మీరు ఇతరుల చేతిలో మోసపోవడం కానీ, కొన్ని అనవసర వస్తువులు కొనడం వల్ల ధన నష్టం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొన్నప్పుడు కానీ, అమ్మినప్పుడు కానీ, లేదా విలువైన వస్తువులు అమ్మి కొనే సందర్భంలో కొంతవరకు ఆ డాక్యుమెంట్లు, ఆ వస్తువు యొక్క నాణ్యత, అలాగే ఎంత జెన్యూనిటీ ఉంది, మనం ఏమైనా మోసపోతున్నామా, ఏమైనా ఫేక్ ఉందా, అవన్నీ జాగ్రత్తగా సంప్రదించి ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి తప్ప తొందరపడి చేయడం వల్ల మోసపోవడం, దానివల్ల కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను నమ్మి, మధ్యవర్తులను నమ్మి మోసపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరి అలాగే ఈ వారంలో వృత్తి మారుదాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు మరి కొత్త వృత్తిలో ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది. అలాగే కొత్తగా ఇండిపెండెంట్గా మీరు ఏమైనా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలనుకున్నా ఈ వారంలో మీరు దాన్ని కంప్లీట్గా కొత్త వ్యాపారం మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కుటుంబ విషయాల్లో కొన్ని అనుకోని కొత్త సమస్యలు రావడం, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, అలాగే కొన్ని నిందల్లో కానీ ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు వెలుగులోకి రావడం వల్ల కొన్ని అపనిందలు లేదంటే ఒక విధంటి చెడ్డ పేరు జాతకులకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క అభివృద్ధిని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరికి అటువంటి అవకాశాలు ఇవ్వకపోవడం కానీ,
అలాగే మీ చుట్టూ ఉన్నవారి దగ్గర కానీ మీ ఆత్మీయుల దగ్గర కానీ మీ యొక్క బలహీనతలు వారితో చర్చించి వారి సలహాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీరు ఎప్పుడు చిన్న తప్పు చేసి దొరుకుతారని మాత్రం నిరంతరం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మీ క్యారెక్టర్ కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో చతుర్థ స్థానంలో ఒక యోగం ఏర్పడింది. అది ఈ రాశి వారికి నిపుణ యోగంగాను బుధాదిత్య యోగంగాను ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ రాశివారు స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కానీ సొంత గృహం కొరకు అన్వేషిస్తున్నారో వారి యొక్క అన్వేషణ ఈ వారంలో ఫలప్రదమయ్యే అవకాశం ఉంది.
అలాగే విద్యార్థులు వారి యొక్క విద్య ప్రశాంతంగా సాగే విషయంలో ఏదైనా ఒక మంచి గురువుని ఆశ్రయించి అక్కడ చదువుకోవడం కానీ, హాస్టల్లో చేరి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే డే స్కాలర్గా ఉన్నవారు ఏదైనా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యి వారి విద్య కొనసాగించే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తికి కావాల్సినటువంటి ధనం మరి అది ప్రభుత్వం రుణం ద్వారా కానీ, అలాగే ఎవరి సహకారంతో అయినా మీరు ఏదైనా ఆస్తి కొనడానికి తగిన ధనం కూడా ఈ వారం లభించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారదామనుకున్నారో, కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న నిరుద్యోగులకు కానీ, అలాగే పార్ట్ టైం ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఈ వారంలో మీకు ఏదో ఒక ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ 1-2 రోజులు స్టే చేసి అక్కడ ప్రశాంతంగా వారి యొక్క జీవితాన్ని హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ వార ప్రారంభంలో జాతకుడు ఏదైనా ఒక వివాహ వేడుకలో కానీ, పుణ్య కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కొంతవరకు అటు కుటుంబ విషయాల్లో కానీ, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని సమస్యలు అధికారుల వల్ల కానీ, మీతో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగుల వల్ల కానీ కొన్ని నిందలు, చికాకులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల జాతకుడు కొంతవరకు ఉద్యోగాన్ని విడిచిపెడదామనే నిర్ణయానికి కూడా రావచ్చు. అటువంటి ఏమీ చేయకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల మరి 1-2 రోజుల్లోనే మీకు వచ్చినటువంటి ఉద్యోగ సమస్య లాంటిది సాల్వ్ అవుతుంటుంది. కొన్ని నిందలు కూడా మీకు ఉద్యోగరీత్యా రావచ్చు. ఏదైనా కొంత వస్తువో, ఒక మనీయో ఏదో ఒకటి వేరే కారణాల వల్ల మీకు దొరకపోవడం వల్ల, మిస్ప్లేస్ అవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుంది తప్ప దానివల్ల పెద్దగా ఆందోళన పడద్దు. ఇంచుమించుగా వారం చివరిలో మీరు ఆ సమస్య నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ వారంలో 8-9 తారీఖులో చాలా వరకు ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోండి. అగ్రిమెంట్లు లాంటివి కానీ, అమ్మకాలు, కొనుగోలు లాంటివి టెంపరీగా 2 రోజులు వెయిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మరి 10-11 తారీఖు నుంచి మీ యొక్క వ్యవహారాల వల్ల తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడొద్దు, బెదిరింపులకి లొంగవద్దు. ఫేక్ కాల్స్ వచ్చినా, బెదిరింపు కాల్స్ వచ్చినా ఏమీ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా మీరు వ్యవహరించండి, సరిపోతుంది. ఇక ముఖ్యంగా మీకు ఆర్థిక పరంగా కొంతవరకు మీ మిత్రుల వద్ద నుంచి కానీ, రక్త సంబంధికుల నుంచి కానీ కొన్ని ఆకస్మికంగా మీరు దాచుకున్నటువంటి షేర్ మార్కెట్ ధనం, చిట్ ఫండ్, ఇన్సూరెన్స్ సంబంధించిన ధనం కొంతవరకు ఈ వారంలో మీకు చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా మీడియేటర్గా మీరు వ్యవహరించడం వల్ల దానికి సంబంధించిన కమిషన్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చాలా వరకు ఆర్థిక పరంగా 2 రకాలుగా ధనం రావడం వల్ల కొంతవరకు అది స్థిరాస్తి కొనడం, అలాగే గృహానికి అవసరమైనటువంటి కొన్ని విలువైన వస్తువులు కానీ, బట్టలు అటువంటి కొన్ని అవకాశం ఉంది. అంటే ఇది ఇలా సాగుతూనే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. ఆ యాంగిల్ వేరు, ఈ యాంగిల్ వేరు. కాబట్టి మరి ఆఫీస్ సమస్యను మీరు, వ్యాపార సమస్యను మీరు అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఈ గృహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు హ్యాపీగానే ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ వారం మీకు మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అన్నీ అనుకూలంగా ఉండడం, భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని అటు దైవం యొక్క రక్షణ కనబడుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నిజాయితీ, మంచితనం, మంచి పేరే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లోను కాకుండా కేవలం భగవంతుడి మీద, మీ నిజాయితీ మీద నమ్మకం ఉండి ఈ వారం మీకు హ్యాపీగా ముగిసే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా, నష్టపోకుండా
బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినడం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతిగా శుక్రుడు 5వ స్థాన సంచారం అన్నది జాతకుడిలో ఉన్నటువంటి ప్రతిభకి అతని టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు కానీ వారి యొక్క నచ్చిన వారితో వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సెలబ్రిటీ రంగానికి చెందిన వారు, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మరి గొప్ప అవకాశాలు రావడం, వాళ్ళ యొక్క రెమ్యునేషన్ కూడా చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలం అజ్ఞాతంలో ఉండిపోయినటువంటి సరైనటువంటి క్యారెక్టర్లు కానీ నటీనటులు కానీ ఏదైనా డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు అన్నది ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. స్వదేశంలో కన్నా బయట ప్రాంతంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ గుర్తింపు ఒక టెక్నీషియన్గా మీకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే అటు రాజకీయ రంగంలో కానీ సేవాభావ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి ఎటువంటి పోటీ లేకుండా మీ యొక్క వృత్తిలో మీకు మీరే పోటీగా కొంత గుర్తింపు పేరు వచ్చే అవకాశం ఉంది. ఏవైనా ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ బంధువులతో విరోధాలు ఉంటే అవి కంప్లీట్గా పరిష్కారమై ఈ వారం నుంచి మీకు ఎటువంటి శత్రు బాధలు
రుణ బాధలు లేకుండా కొంతవరకు విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు మీకు పోటీగా ఉన్నవారు మిత్రులుగా మారడం వల్ల వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక జాతకుడికి వ్యక్తిగతంగా విద్యార్థులకి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా విజయం సాధించే అవకాశం ఉంది. అది అటు నిరుద్యోగులకి అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీకు వ్యక్తిగతంగా సహకరిస్తారు. అలాగే మీ యొక్క మిత్రవర్గంలో ఉన్నటువంటి మీ మిత్రులు కూడా మీకు ఏదైనా కార్యక్రమం విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించడం మీ అభివృద్ధికి కారణమయ్యే విధంగా ఈ రవి బుధుల కలయిక అనుకూలంగా ఉంది. అలాగే మీరు ఏదైనా ఈ వారంలో ఒక నూతన వాహనం కానీ కొత్త గృహాన్ని కానీ కొనుక్కునే అవకాశం ఉంది. దానికి కావలసినటువంటి ధనం మీకు మరి ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ రుణం ద్వారా లభించే అవకాశం ఉంది. మొత్తం మీరు ఏదో ఒక స్థిరాస్తితో వాహనం ఈ వారంలో మీరు కొనడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో చాలా కాంపిటేటివ్గా ఉంటారు. మీతో ఎవరు పోటీ పడినా ఎంత గొప్పవారు పోటీ పడినా సక్సెస్ మాత్రం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. మరి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనంతో రాశి మీద తన దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆ కార్యసాధన చేసే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి ఈ వారం చాలా వరకు పరిష్కరించుకునే అవకాశం ఉంది. అది ప్రకృతి వైద్యం ద్వారా కానీ సాంప్రదాయ వైద్యంగా కానీ జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఏదన్నా పోలీస్ సంబంధించినటువంటి దేశ రక్షణకు సంబంధించినటువంటి వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి మిమ్మల్ని విజయ అవకాశాల వైపు తీసుకెళ్లే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా గురువు అష్టమంలో ఉన్నప్పుడు చాలా వరకు దైవ సంకల్పం మీకు రావాల్సి ఉంటుంది. అలాగే మీరు పరిశోధన రంగంలో ఉన్న పూర్తి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న దాంట్లో మీకు ఖచ్చితంగా జరగబోయే విషయాలు ముందుగానే తెలియడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రయత్నం మీరు ఒక విధంగా చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా మీకు ఆ ఫలితం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ రెండో ప్రయత్నం మీద కూడా ఒక దృష్టి పెట్టడం వల్ల ఏదో ఒకటి మీకు ఈ సమయంలో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగ సంబంధించిన విషయంలో కానీ ధన విషయంలో కానీ మీ యొక్క సమస్యలు ఈ వారం చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి
ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కూడా జాతకుడి యొక్క చిరకాల ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల అటు వ్యాపార వృత్తిలో ఉన్నవారికి, స్వతంత్ర వృత్తిలో ఉన్నవారికి, విద్యార్థులకి అందరికీ కూడా మరి ప్రభుత్వ పథకాల ద్వారా కానీ పెద్దవారి సహకారం వల్ల అయితేనే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మరి మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు ఈ వారం నుంచి చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంది. ఒక కొత్త అవకాశాలు రావడం వల్ల అటు మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, పార్ట్ టైం ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రభుత్వ సహకారం కూడా రావడం వల్ల విద్యార్థులు అలాగే నిరుద్యోగులు వారి యొక్క ఉద్యోగ అన్వేషణలో కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కానీ ఉండడం వల్ల చాలా వరకు మరి మీ యొక్క ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారికి అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరికి అటు ఉద్యోగ అవకాశం కానీ లేదంటే ఏదన్నా విద్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం రావడం వల్ల ఒక శుభవార్త మీ కుటుంబంలో వారి ద్వారా మీరు వినడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం కూడా పెరగడం వల్ల మీ మీద కొద్దిగా ఆర్థిక బడ్డెన్ తగ్గడం వల్ల కొంతవరకు ఫైనాన్స్గా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా హ్యాపీగా ఉండడం జరిగింది. ఇక చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర శనిల కలయిక జాతకుడు తన కుటుంబ సభ్యుల కొరకు కానీ భార్య కొరకు కానీ విలువైనటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక కొత్త వాహనం కానీ కొత్త గృహాన్ని కానీ విలువైన బంగారు ఆభరణాలు కానీ కొనడం జరుగుతుంది. గృహంలో ఏదో ఒక ఫంక్షను శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా బంధుమిత్రులను కలుసుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిన్నపాటి పార్టీ లాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదో ఒక విలువైన వస్తువు మీరు వారం కొనడం జరుగుతూ ఉంది. అలాగే గురువు యొక్క అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు లాంటివి నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ప్రేమ వివాహంలో ఉండి ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందాం అనుకున్నవారు మరి తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిది తప్ప మరీ కాలయాపన చేయడం వల్ల మరి ఈ ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రద్దయి మళ్ళీ ఎవరికి వారు
కొత్త సంబంధాలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ నెలలోనే వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావడం మంచిది. అలాగే మీకు మంచి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువులు కానీ బాగా మేధావులైనటువంటి సైంటిస్టులు లాంటి వారు మీకు మీ యొక్క జీవిత గమనానికి జీవిత గమ్యానికి మీ యొక్క అభివృద్ధికి తగు విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా కూడా దానికోసం 1-2 సార్లు ఆలోచించాలి తప్ప ఏదో చెప్పారులే అని తీసిపారేయడం వల్ల కొంత విలువైనటువంటి సమాచారాన్ని మీ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకునేవారు అవుతారు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని ఒకసారి పరిశీలించి ఆలోచిస్తే ఎవరు చెప్పినా మీ యొక్క అభివృద్ధి కొరకే చెప్తారు తప్ప ఒకసారి మీరు దాన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఎప్పటిలాగే మరి ఏదైనా ముఖ్యంగా స్టూడెంట్లు నిరుద్యోగులు ఈ రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ జూదం పేకాట రేసులు వ్యసనాలు లాంటి వాటిలో పాల్గొని జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి ఈ విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు వీరి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. పెద్దవారైనా సరే ఇటువంటి వ్యసనానికి ఈజీ మనీకి లోన్ కాకుండా ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు న్యాయమైన సంపాదనే వస్తుంది. న్యాయంగానే మీరు సంపాదించాలి తప్ప ఈజీ మనీకి అలవాటు పడితే అది టోటల్గా మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినడం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం
మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి ఈ వార ప్రారంభం అంతా కూడా ఇంచుమించు ఈ వారం అంతా కూడా రాశి అందే భాగ్య రాజ్యాధిపతుల కలయిక జాతకుడికి ఒక విధంగా అదృష్టం అనే చెప్పాలి. తనలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విద్యార్థులకి నిరుద్యోగులకి నూతన ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరి సహకారం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ ప్రయత్నం మీరే చేసుకొని దాంట్లో విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వతంత్ర వృత్తి ప్రారంభిద్దాం అనుకున్నా, కొత్త ఉద్యోగంలో చేరదాం అనుకున్నా 100% ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంది. అటు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ఎండోమెంట్ రంగంలో కానీ, విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్లకి, అలాగే మరి ఉపన్యాసాలు, ప్రవచనాలు, జ్యోతిష్యం మొదలగు సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. వారి యొక్క వేతనం కూడా పెరిగే అవకాశాలు చాలా వరకు ఈ వారం రావడం జరుగుతుంది. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి శని శుక్రుల కలయిక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గొప్ప పారిశ్రామికవేత్తలు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, బాగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సబార్డినేట్స్గా రావడం కానీ, అసిస్టెంట్లుగా చేరడం కానీ, మీ యొక్క వృత్తికి ప్రోత్సహించడం కానీ జరుగుతుంది. అంటే ఒక విధంగా పరిచయాలు పెరుగుతాయి, మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది. ఆ కారణంగా మీ పరపతి పెరగడం వల్ల మీకు రోజు వచ్చే ఆదాయం కూడా గతంలో కన్నా బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, వ్యక్తిగతంగా ధనుసు రాశి వారి స్త్రీలై ఉంటే వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా కానీ, వివాహం ద్వారా కానీ విదేశ ప్రయత్నాలు లాంటివి ఫలించే అవకాశం ఉన్నది. అటు కళారంగంలో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగతంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వారి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు మీకు అష్టమ స్థాన సంచారంలో ఉండడం వల్ల, చతుర్థంలో రాహుగ్రహ సంచారం, ఇవన్నీ కూడా జాతకుడికి లేదంటే జాతకురాలికి గృహ సంబంధించిన విషయాల్లో ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మరి కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ పైన కొన్ని నిందలు రావడం కానీ, కొంత అపవాదు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు బయటపడడం వల్ల ఒక విధమైన అపకీర్తి లాంటిది కూడా రావచ్చు. అలాగే ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలు అతి వేగంగా నడుపుతున్నవారు చాలా వరకు జాగ్రత్త వహించండి. అలాగే మరి కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు రాకుండా చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఈ సమయంలో ఏ కొద్దిపాటి విరోధం భార్యాభర్తల మధ్య వచ్చినా వారి యొక్క అంటే మీ యొక్క జీవితాల్లో ఇతరులు ప్రవేశించి అది ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే మీకు మీరే సరిదిద్దుకోవాలి తప్ప అది బయట పెట్టుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా చాలా కాలం పాటు ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు ఎటువంటి ప్రలోభాలకి వ్యసనాలకి లొంగకుండా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే విషయంలో కానీ, వాహనం కొని అమ్మే విషయంలో కానీ చాలా వరకు జాగ్రత్త వహించండి. సరైనటువంటి పేపర్లు, డాక్యుమెంట్స్ లేని వస్తువు ఏది కూడా మీరు కొనడం వల్ల ఫ్యూచర్లో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం మరి చెప్పుకోదగ్గ సూచన. అయితే గురువు 6వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అంటే
60 సంవత్సరాలు పైబడిన వారు మరి వారి యొక్క ఆరోగ్య విషయంలో ఒక విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు అటు ఆహార విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మీరు చాలా వరకు ఆరోగ్యంగా కనబడినప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య మీకు ఉండడం జరుగుతూ ఉంటుంది. బికాజ్ మరి గురువు యొక్క వక్రగమనం ఈ నెలంతా ఉండడం వల్ల ఏమాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైనటువంటి సలహాలు తీసుకోవడం మంచిది. అదొక ఇంపార్టెంట్ సూచన. బట్ ఏదైనా ఈ రాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది చాలా అనువైనటువంటి సమయం. మరి ఆలస్యం చేయకుండా వెంటనే మీ కార్యక్రమాలు ప్రారంభిస్తే మరి నిరభ్యంతరంగా ఈ జనవరి నెలలో కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా.
ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు కుటుంబ విషయాల్లో అనుకూలమైనటువంటి ఖర్చులు, మరి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధుల సంచారం జాతకుడు తన యొక్క వ్యాపార అభివృద్ధికి ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. ఒక విధంగా ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి జాతకుడిని ఆర్థిక పరంగా చాలా టైట్ పొజిషన్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మరి 2 గ్రహాలు బుధుడు రవి వేస్థానంలో ఉండడం వల్ల జాతకుడు కొంతవరకు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. కొన్ని అదనపు బాధ్యతలు, కొందరి వ్యక్తుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ వారం కొంతవరకు మీరు భరించవలసి ఉంటుంది. అది చుట్టాల వలన అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే మీ యొక్క రక్త సంబంధికులు ఎవరైనా వారు హాస్పిటల్లో చేరడం వల్ల, లేదంటే ఏదైనా పనుల మీద మీ ఊరు సందర్శించి మీ గృహంలో స్టే చేయొచ్చు. ఏదైనా కొన్ని రోజుల పాటు ఇతరుల యొక్క బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది. వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కానీ, ఖర్చులు కానీ కొంతవరకు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు కొంత ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, అలాగే శుక్రుడు అక్కడ చేరడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ అవసరాలకు, కుటుంబంలో చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, బంధువుల యొక్క రాకపోకల వల్ల ప్రతిరోజు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం, ఏదో ఒక శుభకార్యమో, పెళ్ళో ఏదో జరగడం వల్ల జాతకుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విలువైన బహుమతులు ఇవ్వడం, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి విలువైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వారి రవాణాకి ఖర్చులు లాంటివి ఎక్కువగా చేయవలసి ఉంటుంది. మరి ఇదే పొజిషన్లో జాతకుడు కూడా కుటుంబ అవసరాలకు ఏదో ఒక కొత్త వాహనం కానీ, గృహం కానీ కొనే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. బట్ ఏదైనా పూర్తి ఆర్థిక పరిస్థితి చాలా వరకు జాతకుడికి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకోకపోతే ముందు ముందు దీని యొక్క ఇబ్బంది జాతకుడు ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక 7వ స్థానంలో కుజగ్రహ సంచారం వక్రగమనంలో ఉండడం వల్ల చిన్న విషయానికి కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటు కుటుంబ సభ్యుల మధ్య, భార్య మధ్య వచ్చే విభేదాలు మీరు సరిదిద్దలేక చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు పెళ్లి సంబంధాల విషయంలో చివరిదాకా టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. బాగా దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నటువంటి పెళ్లి సంబంధాలు కూడా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వివాహ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మీ యొక్క వ్యక్తిగత సమస్యలు, గొడవలు ఏమన్నా ఉంటే అవి మీకు మీరే సంప్రదించుకోవాలి తప్ప ఈ పెళ్లివారి పార్టీ ముందంటే కాబోయే మీ కోడలో అల్లుడు గారి ఇంటి ముందు ఈ గొడవలు పెట్టడం వల్ల మరి ఈ వివాహ సంబంధాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కుటుంబ సమస్యలు చాలా వరకు ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇంట్లో ఉండవలసిన విషయాలు వీధిలో పడడం వల్ల కొంత అప్రతిష్ట పాలవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా ఉండండి. భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ సాధారణంగా మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవడం మంచిది. ఇంకా అలాగే గురుగ్రహ బలం మాత్రం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. కాబట్టి మరి గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడడం వల్ల మరి మీ యొక్క సహనం వల్ల, ఓర్పు వల్ల, దైవ బలం వల్ల ఎటువంటి సమస్య అయినా చాలా వరకు సంపూర్ణంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఒక శుభవార్త మీరు ఈ వారంలో వినడం జరుగుతుంది. సంతానానికైనా ఉద్యోగం రావడం కానీ, పిల్లల యొక్క పెళ్లి కుదరడం కానీ, వాళ్ళకైనా ఉద్యోగం రావడం కానీ, ఏదో ఒక శుభవార్త పిల్లల రూపంలో కనబడుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు మీరు విద్యార్థులు అయి ఉంటే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఏదైనా సొంత ప్రాంతంలో కాకుండా ఒక దూర ప్రాంతంలో కొన్ని ఉద్యోగ అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక ఉద్యోగ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ ఏదో ఒక శుభం ద్వారా మీ కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఓర్పుతో, సహనంతో ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఓర్పుగా వహిస్తే అతి తొందరలో
మీకున్నటువంటి చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు, మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి జన్మశని ప్రభావం నుంచి కొంత రిలీఫ్ రావడం జరిగింది. ఈ వారం అంతా కూడా లాభస్థానంలోకి 2 గ్రహాల సంచారం జాతకుడికి చాలా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కోర్టు సమస్యలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ ఈ వారం కంప్లీట్గా తొలగిపోయే అవకాశం ఉన్నది. బుధుని యొక్క లాభస్థితి జాతకుడికి ఒక విధంగా తన యొక్క టాలెంట్ వల్ల అయితేనేమి,
మీ యొక్క సంతానం యొక్క సహకారం వల్ల అయితేనే చాలా వరకు మీ యొక్క కుటుంబ అవసరాలకు, మీ వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు తగిన ధనం రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ప్రభుత్వ పథకం వల్ల కానీ మీరు ఊహించిన దానికన్నా కొంత అధిక ఆర్థిక సహకారం ఈ వారం మీకు రావడం జరుగుతుంది. మీ ప్రయత్నంలో ప్రభుత్వ అధికారులు, మీ ప్రాంతపు మరి రాజకీయ నాయకులు చాలా వరకు మీకు సహకరించి ఫ్యూచర్లో కూడా మీకు ఏదో విధంగా సహాయం అందే విధంగా వారు మీకు అన్ని విధాలుగా సహకరించే అవకాశం ఉంది. అలాగే ఈ వారం అంతా కూడా మీకు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు లాంటివి జరగడం, మీ కుటుంబ సభ్యులకి విలువైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు లాంటివి, వాహన యోగం లాంటిది కలిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ వారం మీరు ఏదో ఒక వివాహ వేడుకలో కానీ, పుణ్య కార్యక్రమంలో కానీ, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కొంతవరకు చేతిలో తగిన ధనం లేకపోయినప్పటికీ కూడా ఏ ఖర్చు ఆగదు, సమయానికి అన్నీ రావడం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాతకుడు ఈ వారం అంతా కూడా కొంత ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా సోమవారం, మంగళవారం కొంత కుటుంబ సభ్యుల మధ్య, మీ కుటుంబంలో ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల కొన్ని కుటుంబ కలహాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని కొంత మీ యొక్క కుటుంబ పరువు పోయే విధంగా వ్యవహరించే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంటి గుట్టు రచ్చకెక్కకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ప్రమేయం లేకపోయినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి సోమ మంగళవారాల్లో జాగ్రత్త వహిస్తే దాని తర్వాత మళ్ళీ పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి భూమో, స్థిరాస్తో ఏదో ఒకటి ఈ వారంలో మీరు దానికి కావాల్సినటువంటి అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు లాంటివి తగిన ముహూర్తం పెట్టించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఒక స్థిరాస్తి మీ పేరును రావడం కానీ, ఒక గృహ నిర్మాణం ప్రారంభించడం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అదే విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం, ఏదైనా మంచి కాలేజీలోనో హాస్టల్లో సీట్ రావడం, ఇవన్నీ చాలా వరకు మీకు ఫ్యూచర్లో మీ యొక్క చదువుకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బంది లేకుండా తగిన ప్రోత్సాహం, ఏర్పాట్లు మరి మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కూడా ఈ విషయంలో చాలా ఆనందంగా వచ్చు. వృద్ధులు లాంటి వారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి కూడా మరి వారికి ప్రభుత్వం యొక్క సహకారంతో మీ ఆరోగ్యం సరి చేసుకునే విధంగా అటు ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మరి కుంభరాశి వారికి అందరికీ ఒకేలాగా ఉండే అవకాశం ఉండదు. అది బాగా వృద్ధులుగా ఉన్నవారు ఒక విధంగా ఇతరుల మీద ఆధారపడడం, వారిని ఎవరు సరైనట్లు ఆదరించకపోవడం, ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడడం, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి కుంభరాశి వారు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే 45, 50 ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు మరి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని అక్కర్లేని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక విద్యార్థులు ఎక్కువగా ఏంటంటే వారి యొక్క విద్యలో సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం, ప్రతి విషయానికి కూడా ధనం లేకపోవడం వల్ల విద్య ఆగిపోయే లాంటివి జరగడం అవుతుంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ వారం నుంచి కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ధైర్యంగా మీరు మీ అవసరాలకు తగిన విధంగా ఏదో ఒక సహకారం లభిస్తుంది. అలాగే మీ యొక్క జన్మశని కూడా అతి తొందరలో పోతుంది. కాబట్టి చాలా వరకు మీ యొక్క సమస్యలు ఇంచుమించుగా ఈ నెల నుంచి బయటపడినట్టే. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా, నష్టపోకుండా
బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి దశమ స్థానంలో బుధ ఆదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడు వృత్తిలో తన నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అదనపు బాధ్యతలు వహించవలసి ఉంటుంది. అలాగే చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనంగా మరో ఉద్యోగం కానీ పార్ట్ టైం ఇన్కమ్ కానీ చూస్తున్న వాళ్ళకి ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీకు కొంత అదనపు ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అటు విద్యా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీకు కూడా ఏదైనా చిన్నపాటి ఉద్యోగం రావడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి వరకు కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళగా కొంత ఆదాయం మీకు రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ స్కాలర్షిప్ లాంటిది కూడా రావచ్చు. మొత్తం మీద ఇది అటు ప్రభుత్వ ఉద్యోగులకి మరి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దానికి మీకు ప్రభుత్వ రుణం కానీ బ్యాంక్ సదుపాయం కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ సాధ్యమైనంత వరకు ఈ మీనరాశి వారు కొత్త వ్యాపారంలోకి వెళ్ళడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అలాగే పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం అంత మంచిది కాదు. పెట్టుబడి లేకుండా మీడియేటర్గా ఉన్నటువంటి వ్యవహారాలు ఏమైనా చేసుకోవాలి తప్ప పెట్టుబడి పెడితే మాత్రం తిరిగి మీ జీవితంలో పెట్టుబడి పెట్టలేరు. ఒకసారి ఈ సమయంలో మీరు రుణం అంటూ చేస్తే అది తిరిగి తీర్చడం అన్నది చాలా కష్టమవుతుంది. మరి అనేక రెట్లు వడ్డీ రూపంలో కట్టవలసి రావడం కానీ ఏదైనా స్థిరాస్తి మీద మీరు రుణం తెస్తే ఆ స్థిరాస్తి అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఎవరు ఎన్ని చెప్పినా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా చేస్తే ఉద్యోగం చేసుకోండి చక్కగా. లేదంటే ఏదో కమిషన్ పద్ధతిలో మీడియేటర్గా చేసుకోండి. లేదు ప్రశాంతంగా మరి హ్యాపీగా కాలక్షేపం చేయడం తప్ప వ్యాపారం చేస్తే మాత్రం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం మీరేమీ మొగమాడు పడద్దు, సిగ్గుపడద్దు. హ్యాపీగా ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేసుకోవాలి తప్ప వ్యాపార ప్రయత్నం మాత్రం విరమించుకోవడం మంచిది. ఇక శుక్రుడు వ్యయస్థానంలో సంచారం వల్ల, అంటే శని భగవానుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది అయినప్పుడు కూడా శుక్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని కొన్ని ఖర్చులు తప్పకుండా చేయిస్తాడు. ఒకటేంటంటే కుటుంబ సభ్యులకి కావాల్సినటువంటి విలువైన వస్త్రాలు, వారికి కావాల్సినటువంటి గృహ ఉపకరణాలు, సదుపాయాలు, మరి కొత్తగా వస్తున్నటువంటి ఎయిర్ కండిషన్లు కానీ, ఈ వాషింగ్ మిషన్లు కానీ, ఇటువంటివన్నీ కూడా జాతకుడు సమకూర్చుకునే అవకాశం ఉంది. అలాగే మరి మీ యొక్క బంధువులకి, శ్రేయోభిలాషులకి కూడా మీరు కొంత సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి ఏదో మరి రాబోయే సంక్రాంతి సందర్భంగా మరి ఏదో ఒక వస్తువులో, బహుమతిలో, బట్టలో పెట్టవలసి ఉంటుంది. బట్ ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏదో విధంగా మీకు ధనం సమకూరి అందరినీ కూడా సంతృప్తి పరిచే అవకాశం ఉంది. బట్ ఇందులో ఎటువంటి ఇబ్బంది రాకుండా సమయానికి ధనం వస్తూ ఉంటుంది. మీకు అప్పు కూడా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మరి అప్పు చేసే విషయంలో మాత్రం మీ స్థాయిని మాత్రం మర్చిపోకుండా ఉండండి. అయితే రాశిలో ఉన్నటువంటి రాహు కొన్ని అంతర్లీనంగా ఉన్నటువంటి బలహీనతలు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎంత మానివేద్దాం అనుకున్న సమయానికి మళ్ళీ అదే వైపుకు తీసుకెళ్లే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మరి మన రాహుగ్రహం మీనరాశిని వదిలేంత వరకు, అంటే ఇంచుమించుగా మే 18 ఆ ప్రాంతం వరకు అనుకుంటాను, అప్పటి వరకు రాహు ఈ మీనరాశిలో సంచరించడం వల్ల మీ యొక్క క్రమశిక్షణకి, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఏదో ఒక భంగం కలిగించే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క క్యారెక్టర్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని సంఘంలో దోషిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటు మీరు ఏదైనా విషయం ఎవరికి తెలుస్తుందిలే, రహస్యంగా ఉంటుందని ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది 10 మందికి వెల్లడయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీ క్యారెక్టర్ కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం చిన్న ఇబ్బంది అయినా మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే కుజుడు 5వ స్థానంలో నీచ వక్ర స్థితిలో ఉండడం వల్ల మరి మీరు ఎవరి యొక్క సలహాలు, ప్రలోభాలకి నమ్మొద్దు. ఎటువంటి ఈజీ మనీ, షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, పేకాట, జోదం ఇటువంటి వాటిలో పాల్గొవద్దు. సాధ్యమైనంత వరకు ఈ రాశివారు మరి భగవంతుని సన్నిధిలో పాల్గొనడం కానీ, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలోనో, సత్సంగంలోనో, ప్రశాంతమైనటువంటి ఏదైనా ఒక మఠంలోనో, ఆశ్రమంలోనో కాలక్షేపం చేయాలి తప్ప మరి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కోరుకున్న తర్వాత ఇది మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా, నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు
10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాన్ని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాల్ని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. స్వస్తి.